ఏప్రిల్ 14 దేవుని వాక్య ధ్యానం. మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమా 5:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడి మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం మనలను ప్రభు వైపుకు నడిపించుటకు ఎంతో వీలుగా ఆనందముగా ఉంచుతూ ఉంది అనే విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క వాక్యము మనలను ఎంతగా ముందుకు నడిపిస్తుందో చూడండి. మన జీవితంలో ఆశీర్వాదము అనేది మనము ఉన్నతమైన స్థితిని సంపాదింపజేసేది దేవుని యొక్క ప్రేమ మాత్రమే. ఆయన యొక్క ప్రేమ మనలను దేవునితో సమాధానపరచులాగా చేసింది. క్రీస్తు పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవడానికి ఆయన శిలువ త్యాగము కారణంగా నిలువబడ్డది. మనము పాపులుగా ఉండగా కూడా ఆయనే మన కొరకు చనిపోయాడు. ఆయన మరణ త్యాగం మనలను ప్రభువుతో సంధి చేసి ఆయనను కలిగి ఉండేలా మనలను నడిపించింది. ఈరోజు అలాంటి ప్రేమను మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం. ఆయన త్యాగాన్ని మనం మర్చిపోయే వారంగా ఉంటాం. ప్రియులారా, చాలా విషయాలలో మన కొరకు త్యాగం చేసిన వారిని మనం మర్చిపోతాం. మనం పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడు. అట్టి త్యాగాన్ని ప్రభువు చేశాడు కదా. అలాగే మనం చూస్తే భారతదేశము యొక్క అభివృద్ధి కొరకు తన జీవితాన్నే త్యాగం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం చాలాసార్లు మర్చిపోతూ ఉంటాం. ఈ లోకంలో మనుషుల యొక్క త్యాగాలను కూడా గుర్తుపెట్టుకునేటువంటి మనుషులు చాలామంది మనకు కనబడతారు. ఈరోజు ఆయనను జ్ఞాపకం చేసుకోవడం, ఆ మహనీయుని జ్ఞాపకం చేసుకోవడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప జ్ఞాపకము లేకపోతే గొప్ప ఆశీర్వాదము అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభువులో మనము స్థిరపరచబడే వారంగా ఉండటానికి మన ఎడల గొప్ప మేలును చేసిన వారిని మనం మరవకూడదు. విశేషించి అందుకు మించిన ఆశీర్వాదము మనం జ్ఞాపకం చేసుకుంటే మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన యేసుస్వామిని మనం స్మరణకు తెచ్చుకోవాలి. మరవక ఆయనను ధ్యానం చేస్తూ మనం ముందుకు కొనసాగాలి. క్రీస్తు ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి సంగతులను మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆయన మన కొరకు చేసిన ఈ ప్రాణత్యాగమే ఈరోజు నీవు ఇంత స్వేచ్ఛా జీవితాన్ని జీవించుటకు కారణంగా నిలచబడ్డది. ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో అలాంటి ప్రాణత్యాగం చేసిన ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం. ఇతరుల కొరకు మన జీవితాలను క్రీస్తువలే ప్రభువులోనికి నడిపించటానికి, క్రీస్తువలే తండ్రితో ఐక్యపరచటానికి, క్రీస్తువలే నిస్వార్థముగా ప్రభు పరిచర్యల ముందుకు కొనసాగించబడటకు మనల్ని మనం స్థిరపరచుకుందాం. అట్టి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. గడిచిన కాలము మీరు తోడే ఉన్నారు. ఈ యొక్క ఉదయము నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. నీ కృప బిడ్డల మీద ఉంచండి. మీరే ప్రభువా ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.